జగన్ మీ అందరి తరపున వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. రెడ్డి గారికి దక్కుతుంది. మనమున్న ఈ ప్రాంతం ఆర్టీసీకి కేటాయించినటువంటి 11 ఎకరాలు అన్ని సౌకర్యాలతో నూతన బస్ స్టేషన్ను మేము వీటికి పలు కార్యక్రమాల కోసం అనేక కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. పూర్వ వైభవం తెచ్చే విధంగా 23 దేవాలయాలు మరియు నూతన గదుల సదుపాయానికి శంకుస్థాపన గావించారు. మరి పంచాయతీరాజ్ తరఫున ప్రజా సౌకర్యం కొరకు ఉన్న మట్టి రోడ్లను తార్ రోడ్లుగా మార్చుటకు సుమారు 230 కోట్లు, రహదారి లేని గ్రామాలకు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి పోవడానికి రోడ్లు భవనాల శాఖ తరఫున మన పులివెందుల నియోజకవర్గంలో ఈ పులివెందుల ప్రాంతం సస్యశ్యామలం కావడానికి జల వనరుల శాఖ ద్వారా ఎవరు సాహసం చేయనటువంటి విధంగా కోట్లాది రూపాయలను వెచ్చించి మునిపిటి కంటే 2 కాదు 3 శర వేగముతో చేయడం జరిగింది. వారికి మీ అందరి తరఫున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఇక హోంశాఖ తరఫున 4 కొత్త మోడల్ పోలీస్ స్టేషన్ల భవనాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మెమోరియల్ పార్కును శంకుస్థాపన చేశారు మన ముఖ్యమంత్రి వర్యులు. పర్యాటక శాఖ తరఫున మోపూరు దేవాలయం, చిత్రావతి రిజర్వాయర్, పైడిపాలెం పర్యాటకులకు అసౌకర్యాలు కలగకుండా విద్యుత్ శాఖ నిరంతరాయంగా విద్యుత్ అందించడానికి నియోజకవర్గంలో కొత్తగా 6 విద్యుత్ సబ్స్టేషన్లు, సింహాద్రిపురం, చక్రాయపేట, భక్తుల కోరికలను తీర్చేటి పవిత్ర పుణ్యక్షేత్రం గండి క్షేత్రం. అటువంటి గండి క్షేత్రానికి కోట్లాది రూపాయల వ్యయాన్ని ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి మన గౌరవనీయులు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం మీ అందరి తరపున.